జనవరి 22న 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరనున్నాడు. రాముడి విగ్రహానికి ఎంత విశిష్టత ఉందో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు అదే విశేషాలున్నాయి. ఈ గంటను తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రామ మందిర గంటపై మరింత సమాచారం అయోధ్య నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రామ మందిరం ఒకవైపు ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతుంటే మరోవైపు భక్తులందరూ కూడా అయోధ్యకు తమ వంతు సాయంగా కొన్నింటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా కార్యశాలలో అందరికీ దర్శనమిచ్చేది జై శ్రీరామ్ పేరుతో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి పెద్ద గంట. అంటే గుడిలోకి వెళ్ళగానే ప్రతి ఒక్కరూ గంటను మోగిస్తారు. సో ఈ గంట ద్వారా దేవుడికి తమ విన్నపాలను వినిపించే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గంటను 600 కిలోల బరువుతో తయారు చేశారు. ఇందులో అష్టధాతువుతో అంటే అన్ని రకాల ఏదైతే ఉంటాయో ఇనుము, వెండి, మరోవైపు కాపర్, ఇలా అన్నింటితో తయారు చేశారు. సో దీన్ని మనం చూడొచ్చు. అంటే దాదాపు 3.5 నుంచి 4 అడుగుల ఎత్తు కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా రాశారు జై శ్రీరామ్ అంటూ ఈ విధంగా 2 వైపులా రాశారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో కొంతమంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మాది రామగుండం నుంచి వచ్చినాం. ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు? ముందుగా గంట చూసాం, చాలా బాగున్నది. అది ఎంత అంటే ఈ 5 లోహాలతో తయారు చేసింది అంటుండ్రు. దాన్ని చూసి ఇంతవరకు ఇలాంటి గంటని ఎప్పుడు చూడలేదు. అయితే మేము వాస్తవంగా మన కాశీకి వచ్చాం వల్ల ఈ యొక్క మన యొక్క అయోధ్యను చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటే అన్ని తోవలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అసలు మమ్మల్ని మేము మర్చిపోయేంత విధంగా ఈ యొక్క గుడి టెంపుల్ తయారు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు, చాలా ఎక్సలెంట్గా ఉంది. గంటను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద గంటను కూడా నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదండి. అంటే ఇక్కడ శిలలు కూడా చెక్కుతూనే ఉన్నారు. రాళ్లను శిల్పులంతా కూడా ఒక శిలను ఏ విధంగానైతే ఒక ఆకారం తీసుకొస్తున్నారు. వీటన్నిటిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇక్కడికి రావడం అంటే చాలా ఆనందంగా ఉంది. అయోధ్య ప్రత్యేకంగా చూడొచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా అయోధ్యకు వచ్చారంటే సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 లోహాలతో చేసినటువంటి గంటను దర్శించుకోవడం, అంతేకాదు రామ మందిరం కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తున్నారు. అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలను తయారు చేసేటటువంటి పని, మరోపక్క ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క భక్తులు వీటన్నిటిని తిలకించి తమ మదిలో వాటన్నిటిని దాచుకొని తిరుగు ప్రయాణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్ కుమార్తో కలిసి రాజు, ఎన్టీవీ.